బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వికారాబాద్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. అమరవీరుల స్తూపం నుంచి ప్రారంభమైన ప్రదర్శన బస్ డిపో దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఇక ప్రస్తుతం వికారాబాద్ నుంచి మా ప్రతినిధి మహేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం నుంచి మా ప్రతినిధి అరవింద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందు అరవింద్ అందిస్తారు. అరవింద్, ఇబ్రహీంపట్నంలో పరిస్థితి ఏంటి? కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులంతా నిరసన తెలుపుతున్న పరిస్థితి మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయి? కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన పైన చాతగాక విధంగానే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేసీఆర్పై సిబిఐ కేసు విచారణ చేపట్టడం ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రపూరితమైన రాజకీయంగాని ప్రధానంగా తెలుస్తుంది. మనతోని ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నారు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారీగా పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీగా ర్యాలీగా కూడా ఇక్కడ అందరూ కార్యకర్తలందరూ ఏకమై ప్రజా సేవ కోసం ప్రజల కోసం పార్టీ ఎప్పుడు ముందుంటాయని కూడా తను వ్యక్తం చేస్తున్నారు. మనతో వారు ఉన్నారు. వారిని అడిగి ప్రధానంగా తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మీరు ధర్నా చేయడానికి కారణాలు ఏంటి సార్? ఈరోజు ఏదైతే మనం చూసినామో రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి ఏ విధంగా కేసీఆర్ గారిని కానీ అదే కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ ఏ విధంగా కుట్ర చేసి అన్ని కేసుల్లో ఇరికించాలని చెప్పి ప్రయత్నం చేస్తుండో దానికి నిరసనగా, అదేవిధంగా ముఖ్యంగా రైతులను ఏ విధంగా వాళ్ళకు యూరియా ఇవ్వకుండా, వారికి ఏ విధంగా రైతు బంధు సరిగ్గా ఇవ్వకుండా, మా రంగారెడ్డి జిల్లాలో అసలు రైతులకు రైతు బంధు పూర్తిగా 9 మండలాలకు రైతు బంధు వేయకుండా ఈ విధంగా ప్రజలను నయవంచన వేసి ప్రజాపాలన నుంచి దూరం చేసి ప్రజలకు ఈరోజు ఏ విధంగా అయితే రాష్ట్రంలో పాలన నడుస్తుందో దానికి నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున మేమందరం కూడా ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు ఈ ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రానికి ఏదైతే వరప్రధాని అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఈరోజు కుట్రలు చేసి ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేయాలి, భవిష్యత్తులో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది లేకుండా చేయాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి ఏదైతే కుట్ర పన్నుతున్నాడో వాటన్నిటికీ కూడా నిరసనగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఆగడాలను ఏ విధంగా అడ్డుకట్ట వేయాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలు అంటే ఒక దిక్కు యూరియా కొరత కావచ్చు, భారీ వర్షాలతో వరదలతో కొన్ని గ్రామాల్లో కొన్ని నియోజకవర్గాల ఇప్పటికే ప్రజలు కూడా ప్రాణాలు చాలామంది కోల్పోయారు. ఇవన్నీ ప్రజాపాలన పక్కన పెట్టి ఓన్లీ వ్యక్తిగతంగా కేసీఆర్ పైన కక్ష సాధింపు చర్యలు బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేద్దామనే ఈ ధోరణితోనే రేవంత్ ముఖ్యమంత్రి పాల్పడుతున్నారు. దానికి మీరేమంటారు? మీరందరూ కూడా చూసిర్రు అసెంబ్లీలో ఏ విధంగా అయితే హరీష్ రావు గారికి కానీ కేటీఆర్ గారికి కానీ మైక్ ఇవ్వకుండా కట్ చేసి వాళ్ళ వివరణ ఇవ్వనీయకుండా ఏకపక్షంగా అసెంబ్లీ అర్ధరాత్రి 2 గంటలకు నేనేదో దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్నా అని చెప్పి మాట్లాడడం మీరందరూ కూడా చూసారు. ఎందుకంటే ఆయన మొహం చూపించలేడు ప్రజలకు, కాబట్టి అర్ధరాత్రి పూట ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా చూసిర్రు ఏదైతే ప్రజాపాలన అని చెప్పి 6 గ్యారంటీలు అని చెప్పి వాటన్నిటిని కూడా ప్రజలకు ఇవ్వకుండా వాటన్నిటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక 6 నెలలు మనం చూస్తే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి నడపడం జరిగింది. ఒక 6 నెలలు ఈ కార్ రేసింగ్ మీద నడపడం జరిగింది. మళ్ళీ ఒక 6 నెలలు ఎంపీ ఎన్నికలు అని చెప్పి నడపడం జరిగింది. ఇప్పుడు కాళేశ్వరం పైన ఈ విధంగా కుట్రలు చేసుకుంటూ ప్రతి క్షణం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు ఏవైతే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా అవన్నిటినీ కూడా డైవర్ట్ చేసుకుంటూ ఈరోజు ప్రజల దృష్టి ఏదో కాళేశ్వరంలో ఏదో జరిగిపోయింది, 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అక్కడ ఇప్పటికీ జరిగింది 94,000 కోట్ల పనులకు ఈయన 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఏమాత్రం ముఖ్యమంత్రికి రాష్ట్రం మీద కానీ ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి ఏమీ అవగాహన లేకుండా కేవలం ఆయన కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే ఈరోజు రాష్ట్రాన్ని దోచుక తింటుర్రో ఆ విధంగా అందరూ కూడా అదే విధంగా చేస్తారు అని చెప్పి ఆలోచనతోనే ఆయన ఉన్నాడు. కానీ గత 10 సంవత్సరాల్లో మనం చూసినాం రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడంలో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ముందుండి ఏ విధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లిరో మనం అందరం కూడా చూడడం జరిగింది. భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేయడం జరుగుతుంది. ఎందుకు మేము ఈ కాంగ్రెస్ పార్టీకి గెలిపిచ్చినాం, ఎందుకు ఈ విధంగా
జరిగింది అని చెప్పి వాళ్ళే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికీ ప్రజలు ఏమంటున్నారంటే సిబిఐ విచారణ చేస్తే రేవంత్ రెడ్డి పైన ఓటుకు నోటు కేసు పైన సిబిఐ విచారణ చేసి అది ముమ్మరం చేయాలి, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాళేశ్వరం తెచ్చి ఇంటికి సాగునీళ్ళు త్రాగునీరు ఇచ్చాడు కాబట్టి మా మీద సిబిఐ కేసులు వేస్తారా అని ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ తెలంగాణ సమాజం కానీ మండిపడుతుంది. దానికి మీరు ఏమంటారు? మీరు అందరూ కూడా చూసిర్రు, ఏదైతే ఆయన ఢిల్లీలో బీజేపీతోని కుమ్మకయ్యి రాష్ట్రంలో ఏ విధంగా పాలన జరుపుతున్నో మనందరం కూడా చూసడం జరిగింది. వేదికల మీదనే ఆయనే చెప్పడం జరిగింది, మోడీ గారు నాకు బడే బాయ్, నేను ఆయనకు చోటే బాయ్ని అని చెప్పి. అదే కాకుండా మొన్న రాత్రి మనం అసెంబ్లీలో మళ్ళీ చూడడం జరిగింది, అసెంబ్లీలో సాక్షిగా మళ్ళీ అదే మాట ఆయన చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కుమ్మకై ఈరోజు ఈ సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళు వేయడం జరిగిందో మనం అందరం కూడా చూస్తున్నాం. అందరికీ కూడా తెలుసు సిబిఐ అంటేనే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అని. కాబట్టి ఈ సిబిఐ ఎంక్వైరీ ముందుగా గతంలో వేసిన ఎంక్వైరీలు అన్నీ పూర్తి చేసిన తర్వాత అప్పుడు దీని మీద ఏంది అనేది సిబిఐ ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా అసలు ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తుండో ముందు ఈయన 20 నెలల పాలన మీద ముందు సిబిఐ ఎంక్వైరీ వేసి ఈ 20 నెలల పాలనలో ఈయన కుటుంబ సభ్యులు దోచుకునే అన్నీ కూడా ఫస్ట్ ఆ ఎంక్వైరీలో బయటికి తీయాలని చెప్పి నేను కోరుతున్నాను. చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి హెచ్చరించాలనుకుంటున్నాను? ప్రభుత్వానికి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున హెచ్చరిస్తున్నాము. ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ పిచ్చి చేష్టలు అనుందో ఇవన్నీ కూడా మానుకోకుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులే కాదు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఏదైతే మనం అందరం కూడా చూసినాం బంగ్లాదేశ్లో అక్కడ ప్రజలు బయటికి వచ్చి అక్కడ ఉన్న నాయకురాలని దేశం తరిమించి కొట్టిరో ఇక్కడ ఈయనను మాత్రం అక్కడ ఆడమనిషి కాబట్టి కనీసం దేశం నుంచి ఎలగొట్టి నేను బట్టలు ఇప్పించి ఉరికించి కొడతారని చెప్పి తెలియజేస్తారు. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే కాళేశ్వరం పైన వేసిన సిబిఐ కమిషన్ కూడా అది చెత్త కమిషన్, అది ట్రాష్ కమిషన్. ఈ కమిషన్ ఎటు పనికిరాని కమిషన్. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి త్రాగునీరు తెచ్చడమే పాపమంగా భావించే పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇలాంటి కుట్రపూరితమైన రాజకీయాలు మానుకోకపోతే రానున్న రోజుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయని కూడా మనతోని మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా తెలిపారు. ఓవర్ టు స్టూడియో.